కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 9వ కీర్తన 1 నుండి 3 వరకు చదువుకుందాం. 9వ కీర్తన 1 నుండి 3 వరకు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవానికి వందనాలు నాయన. ఈ చదవబడిన లేఖన భాగాన్ని బిడ్డలకి వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ లేఖనంలోని సత్యాలను మీరు మాకు వివరించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు కదా, అయ్యా నా పూర్ణ హృదయముతో నిన్ను నేను స్తుతిస్తా. ఎందుచేతంటే నువ్వు అద్భుత కార్యములన్నీ నా పట్ల జరిగించావు. మహోన్నతుడా, నిన్ను సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు అంటున్నాడు, అయ్యా నీవు నా పక్షంగా న్యాయం చేశావయ్యా. నేను సంతోషిస్తున్నాను, హర్షిస్తున్నాను, నీ నామాన్ని కీర్తిస్తున్నాను. ఎందుకంటే నీవు నా పక్షంన న్యాయము జరిగించుచున్నావు అని అంటాడు. హల్లెలూయా. న్యాయము జరిగించుచున్నావు. ఇక్కడ చదువుకున్న లేఖన భాగం మీరు బాగా అర్థం చేసుకుంటే న్యాయం అక్కడికి జరగల, కానీ న్యాయం జరిగించుచున్నావు. అందుకని నేను స్తుతిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. పొందుకున్న తర్వాత కాదు, పొందుకోక ముందే జరిగించుచున్నావు అని అంటున్నాడు. న్యాయమైన జరిగిస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో ఆశ్చర్యాన్ని కొలిపే ఈ మాటలు దావీదు గారిని బట్టి మనం చూసుకొని ఆయన స్తుతించే విధానానికి మనం చాలా ఇంకా వెనకబడిపోయి ఉన్నట్లే. నా పూర్ణ హృదయంతో నిన్ను నేను స్తుతిస్తున్నాను, ఎందుకంటే నీవు నా పక్షం నుండి న్యాయం జరిగిస్తున్నావయ్యా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు అన్యాయం జరుగుతుంది అని నువ్వు అనుకుంటా ఉంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే దావీదు వలె, దావీదు గారికి అన్యాయం జరిగింది. 4 మూడుల జానెడున్న గొల్లియాతును సంహరించాడు. తల తీసుకొని వస్తా ఉన్నాడు. జనులందరూ జయజయలు కొడతా ఉన్నారు. సౌలు ఈర్ష్య పెంచుకున్నాడు. ఈయన చేసిందేం తప్పు కాదు, ప్రజలకు న్యాయమే చేశాడు. కానీ ఈయన ఏమనుకుంటున్నాడు, ఆయన మీద ఈర్ష్య పడుకొని అన్యాయం చేయాలని చూస్తున్నాడు. అడవిని పాలు చేశాడు. కానీ ఆయన అంటా ఉన్నాడు కదా, నీవు నా పక్షం న్యాయం జరిగిస్తున్నావయ్యా. నీవే సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చే దేవుడు నీవు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికైనా న్యాయం చేస్తాడు? బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియో నేను ఎరుగుదును అంటాడు. కీర్తనాకారుడే అంటున్నాడు. బాధింపబడుతున్న వారు ఎవరైతే బాధించబడుతూ ఉన్నారో
ఒకవేళ కుటుంబాలలో అన్యాయం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావేమో, ఇతరుల ద్వారా నువ్వు బాధించబడుతూ ఉన్నావేమో. కుటుంబాలలో బాధించబడే వారికి ఆయన అంటున్నాడు కదా, బాధించబడు వారి పక్షంలో నేను వ్యాజ్యమాడతాను, దరిద్రుల పక్షంగా నేను న్యాయం తీరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యాయం జరిగిందని మనం బాధపడవలసిన పని లేదు. మన పక్షం ఉన్నవాడు పరమ న్యాయాధిపతి ఆయన. హల్లెలూయా. ఆ న్యాయాధిపతికి తెలుసు ఎలా న్యాయం తీర్చాలో. బాధించబడే వారికి, దరిద్రులకు న్యాయం చేస్తాడు. దేవా, నీవు నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగిన దౌర్జన్యం చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించు. ఒకవేళ భక్తిహీనులు నిన్నేమన్నా ఇబ్బంది పెట్టినా, కపటం కలిగిన వారు, దౌర్జన్యంగా చేసేవారు నిన్ను ఇబ్బంది పెడతా ఉన్నా, వారి చేతిలో నుండి నీవే నన్ను విడిపిస్తావు అని అంటున్న దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఎలాగునా దేవుడు ఎవరికి న్యాయం చేస్తాడు అనే విషయాన్ని మనం ఈరోజు ఈ రాత్రి ధ్యానం చేసుకుంటా ఉన్నాం. చూడండి, మొదటిగా ఆయన ఎవరికి న్యాయం చేస్తాడు అంటే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 18వ వచనం. ఆయన తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్రకును న్యాయము తీర్చి, పరదేశి యందు దయముంచును, అన్న వస్త్రములు గల వారికి అనుగ్రహించును అని అంటున్న వాక్యం. ఆయన తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్రికి న్యాయము తీర్చి, పరదేశి యందు దయించి, అన్న వస్త్రములు దయచేస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్రికి కూడా ఆయన న్యాయం చేస్తాడట. అంతేకాదు, ఏమంటాడు 36:6లో, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయం తీర్చును. ఎవరికి న్యాయం చేస్తాడట? దీనులకి. ఆయన దీనులకి న్యాయం చేస్తాడట. ఆయన తన ప్రజలకు న్యాయం చేస్తాడట. 9వ కీర్తన 8వ వచనంలో, యెహోవా నీతిని బట్టి లోకమునకు న్యాయం తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నీతిని, న్యాయమును, యథార్థతను కలిగిన వ్యక్తులను న్యాయం చేస్తాడట ఆయన. 103వ కీర్తన 6వ వచనంలో, యెహోవా నీతి క్రియలు జరిగించేవారి, బాధపడుతున్న వారికి న్యాయం చేస్తాడని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయం చేస్తాడు తల్లిదండ్రులు లేని వారికి, పరదేశులకు, దీనులకు, తన ప్రజలకు, నీతిమంతులకి, యథార్థవంతులకి, నీతి క్రియలు జరిగించే వారికి ఆయన న్యాయం చేస్తాడు. చూడండి, ఒకవేళ నీకు న్యాయం జరగలేదు అని నువ్వు అనుకుంటే, యేసు ప్రభు వారు ఈ భూలోకంలో సువార్తను ప్రకటించే సమయంలో చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఒక ఉపమానం చెప్తాడు. చూడండి, 18వ అధ్యాయం లూకా సువార్త 1 నుంచి 8 వచనాలు, 7 వచనాలు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచు వచ్చను, గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు, మనుషులను లెక్క పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాడు. మరియు ప్రభు విట్లను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టుకున్న వారు ఉండగా వారికి న్యాయము తీర్చడం. హల్లెలూయా. ఒక ఉపమానం ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దేవునికి భయపడకయో, మనుషులను లక్ష్య పెట్టకయో ఉండేవాడట ఒక న్యాయాధిపతి. ఈ ఉపమానము ప్రజలకు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? మొట్టమొదటి వాక్యంలో చదువుకున్నట్టు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయించుండాలని ఈ ఉపమానం చెప్పాడు.
ఏం చేయాలని చెప్పాడు? నిత్యము ప్రార్థన చేయించుండాలని. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతికి విధవరాలు వెళ్ళి, అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమని అడుగుతా ఉంది. నేనేమో దేవునికి భయపడేవాడు కాదు, మనుషుల్ని లెక్క పెట్టేవాడు కాదు. అయినా ఈమె మాటి మాటికి వచ్చి నన్ను అడుగుతా ఉంది, కాబట్టి ఈమెకి న్యాయం చేయాలి అని అన్యాయస్తుడైన న్యాయాధిపతి అలాగనుకుంటే, అలాగనుకుంటే చూడండి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి దేవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయము తీర్చడం. ఎందుకు ఈ ఉపమానం చెప్పాడు? న్యాయము జరగాలి, దేవుని కార్యము నీ పట్ల, నువ్వు కుటుంబం పట్ల జరగాలి అని అంటే ఏం చేయాలట? దేవారాత్రులు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడని దేవుని వాక్యం అంటాం. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చగలిగితే, నిన్ను నేను ఏర్పరచుకున్నాను కదా, నీవు నా సొత్తు కదా, నీవు నా కుమార్తెవు కదా, మరి నీవు నాకు మొరపెడితే నేను నీకు న్యాయం చేయనా అంటున్నాడు. ఒకవేళ నీకు అన్యాయం జరుగుతుందని నువ్వు ఈ రాత్రి అనుకుంటే దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయి, ప్రభువు తప్పక నీకు న్యాయం చేకూరుస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ప్రభువు మనకు న్యాయం చేయాలంటే ఏం చేయాలి? అక్కడ మొదట చెప్పినప్పుడు బాధింపబడే వారికి, దరిద్రులకు, దౌర్జన్యంగా ఉన్నవారిని విడిపించేవారికి, తల్లిదండ్రులు లేని వారికి, పరదేశులకు, విధవరాండ్లకు, దీనులకు, తన ప్రజలకు, నీతిని యథార్థతను ఉంచే వాళ్ళకి, నీతి క్రియలు జరిగించేవాడికి న్యాయం చేస్తానన్నాడు. ఇక్కడేమో ఆయన నిత్యమో ఆయన గురించి ప్రార్థించే వారికి న్యాయం చేస్తాడని చెప్పాడుగా. ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు న్యాయం చేస్తాడు? కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి త్వరగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. హల్లెలూయా. సందేహం అనేది నీవు ఆలోచించడానికి వీల్లేదు. ప్రభు సన్నిధికి నువ్వు వచ్చేటప్పుడు ప్రభు ఈ కార్యం నాకు చేస్తాడు అనే విశ్వాసంతో దేవుని సన్నిధికి రమ్మని దేవుని వాక్యం అంటా ఉంది. నువ్వు దేని గురించి అయితే ప్రార్థించడానికి వచ్చావో ఆ కార్యం జరిగిందని నమ్మి విశ్వాసంతో ప్రార్థించవు, సందేహించకో అని దేవుని వాక్యం. సందేహింపక విశ్వాసంతో దేవుణ్ణి నువ్వు అడిగితే ఆ కార్యం జరుగుతుంది. అది అద్భుతమైన కార్యం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయం జరగదని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. దేవుడు ఇంత బాధలో ఉన్నాను, ఇంత ఇబ్బందిలో ఉన్నాను, ఎవరు తప్పించలేరని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. చాలాసార్లు నేను మీకు చెప్పాను, హనుమాన్ జంక్షన్లో ఒక విశ్వాసం, ఒక విధవరాలు చిన్న కొడుకును పెట్టుకుని ఒక చిన్న కొట్టు పెట్టుకుని నడుపుకుంటా ఉంది. అక్కడున్న స్థానికంగా ఉన్న రౌడీ షీటర్ ఏం చేశాడంటే, ఈ షాప్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అని వాళ్ళని బెదిరించి, వాళ్ళ కొట్టి తిట్టేసి ఆ షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ షాప్ పడగొట్టేసి ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈమె వెళ్ళి అయ్యగారి దగ్గరికి వెళ్ళి చెప్పింది, అయ్యగారు ఏంటి ఇంత అన్యాయమా, నా కొట్టండి, పిల్లోడు పెట్టుకుని ఏదో చిన్న వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నాను, నాకున్న ఆశ్రయం కూడా తీసేశాడు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేనున్నాను అని దేవుని సన్నిధికి వచ్చి దైవజనుడికి చెప్పుకొని ప్రార్థన చేస్తా ఉంది. దైవజనుడు ఏం చేశాడమ్మా, ప్రార్థన చేద్దాం, ప్రభు న్యాయం చేస్తాడా అని అన్నాడు. ఎవరైనా న్యాయం జరుగుతుందని ఊహిస్తారా? ఊహించే సమయం లేదు, అక్కడ పరిస్థితి లేదు. ఏం జరిగింది విషయం అని అంటే, దైవజనుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభు చెప్పాడు ఆ స్థలంలో ఆమెకి ఇల్లు ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? ఆక్రమించుకున్నవాడు మామూలుడు కాదు, వాడు దుర్మార్గుడు. వాడు ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటా ఉంటే నాకు ఇల్లు కడతాడంటాడేంటి అనే సందేహం ముసలంకి వచ్చింది. అయ్యగారు ఇల్లు కడతాడండి, అక్కడ పునాదులు తీసాడండి, రేపు అన్నీ ఆఖరులు తీసి పెట్టేశాడు, గోతుతో వేశాడు అని అంది. ప్రభు చెప్తున్నాడమ్మా, నీకు ఇల్లు అక్కడ ఏర్పాటు చేశాను అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి ఆ తీసిన ఆఖరిలో ఆ ఐరన్, సిమెంట్, ఇసుక ఇవన్నీ తోలుతూ ఉంటే అక్కడికి వచ్చి
ఆ తీసిన ఆగరంలో వీడు కాలు పడిపోయి ఇరిగిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడు, ఈయన వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయినాడు. హాస్పిటల్లో జాయిన్ అయినడుతో ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమన్నా తెలుసా, నీవు అన్యాయం చేశావు కాబట్టి నీకు ఇలా జరిగింది. ఆ స్థలం నువ్వు చేసిన మెటీరియల్ ఆ అమ్మాయికి ఇచ్చేయి అని ప్రభు మాట్లాడితే ఆ ముసలమ్మని అయ్యగారితో కబురు చేయించి ఆ అయ్యగారు నేను ముసలమ్మని పిలిచి ఆయన చెప్పాడంట, అయ్యా నేను చాలా అన్యాయం చేశా, రాత్రి మీ దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఎవరితో? ఒక అన్యుడితో మాట్లాడి నువ్వు తోలి అవన్నీ ఆమెకి ఇచ్చేయి, ఆ తీసిన ప్లాన్ అవన్నీ ఇసుక కరెంట్ అవన్నీ తీసేసుకొని అందులో ఆమెకి ఇల్లు కట్టుకోమనండి అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయం చేసే దేవుడు. అయితే ఆయన అంటున్నాడు కదా, నీవు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో నీవు అడగాలి అని దేవుని వాక్యం అంటారు. రెండవదిగా విధేయతతో అడగాలంట. ఒకటి సందేహించగా విశ్వాసంతో అడగాలి. రెండవది విధేయత, దేవుని యందు విధేయత కలిగి, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను అని అంటుంది వాక్యం. హల్లెలూయా. రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 16వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నాడు, విధేయత కలిగి నీ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక మిమ్మల్ని గూర్చి నేను సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటమై ఉండవలన నేను కోరుచున్నాను అని అంటాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి సందేహింపక విశ్వాసంతో అడగాలి, రెండవది విధేయత అడగాలి, మూడవది నిష్కపటమైన విశ్వాసంతో నిర్మలమైన మనస్సాక్షితో అంటాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఏముండాలట? నిష్కపటమైన విశ్వాసము, నిర్మలమైన మనస్సాక్షి. ఏముండాలి? ఇప్పుడు మొదటిగా సందేహం ఉండకూడదు, విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి, నిర్మలమైన నిష్కపటమైన విశ్వాసం ఉండాలి, నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి, కన్నీరు కార్చేవారిగా ఉండాలి. 1 తిమోతి 1వ అధ్యాయం 13వ వచనం, నా ప్రార్థనలన్నీ ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుతున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో దేవుడు న్యాయం చేయాలి, నీ జీవితంలో న్యాయం చేయాలి, మన కుటుంబాలలో న్యాయం జరగాలి అని అంటే నీ యందు విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి, నిష్కపటమైన విశ్వాసం ఉండాలి, నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి, కన్నీటితో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి. అప్పుడు దేవుడు కాపాడుతాడు, మంచి న్యాయాన్ని తీర్చి నీకు న్యాయాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకోటి నువ్వు ఎలా ప్రార్థన చేయాలి అని అంటే, దుష్టుడి నుండి నన్ను తప్పించు బాబు అని ప్రార్థించాలి. చూడండి, 1వ యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం, దుష్టుడి నుండి నన్ను కాపాడమని నువ్వు ప్రార్థన చేయాలి. అంతేకాదు ఎల్లప్పుడూ రోమాపత్రిక 1వ అధ్యాయం 9వ వచనం తీయండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన వీలు కలుగునేమో అని ఏంటంట, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ఎల్లప్పుడూ బతిమాలుకోవాలట దేవుణ్ణి. దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయన్ను బతిమాలుకోవాలి. అర్థమవుతుందా? నాకు న్యాయం జరగలేదండి, నాకు అన్యాయం జరుగుతుందండి, నాకు ఇలాగవుతుందండి, అలాగవుతుందని కాదు. న్యాయము నీకు ఏ రీతిగా దేవుడు చెయ్యాలో, ఏ రీతిగా నువ్వు ప్రార్థిస్తే నీకు న్యాయం జరుగుతుందో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, చివరిగా
యెషయా గ్రంథము అందరు తీయాలి. 58వ అధ్యాయం 9వ వచనం ముగించేస్తున్నాను, ఆఖరి వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 58:9. ఎప్పుడు నువ్వు పిలవగా అప్పుడు నీవంటే విశ్వాసంతోనూ ప్రార్థిస్తే, విధేయతతోనూ ప్రార్థిస్తే, నిష్కపటమైన విశ్వాసంతో ప్రార్థిస్తే, నిర్మలమైన మనస్సాక్షితో ప్రార్థిస్తే, కన్నీళ్లతోనూ ప్రార్థిస్తే, దుష్టుడి నుండి నన్ను కాపాడైన ప్రార్థిస్తే, ఎల్లప్పుడూ నువ్వు ఆయన బ్రతిమాలుకుంటూ ప్రార్థన చేస్తే అప్పుడు ఏం చేస్తాడంట ఆయన? అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అను. హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి దేవుని స్తుతించండి. స్తోత్రం నాయన. ఎంత చక్కని మాట్లాడి. అప్పుడు నేనున్నా, నువ్వేం భయపడద్దు, నేను చూసుకుంటాను, నేనున్నాను, నువ్వు పిలిచావు వచ్చా, నేను ఉత్తరం ఇస్తున్నా, నేను చూసుకుంటాను అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒకవేళ అలాంటి పరిస్థితిలో మనం ఉంటే, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటే, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటే దేవుడు తప్పక మనలకు న్యాయం తీరుస్తాడు. అందుకని భక్తుడు అంటున్నాడు, అయ్యా నా సంపూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేది, యెహోవాని అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించుతూ హర్షించుచున్నాను, ఎందుకంటే నీ నామము కీర్తించెదను. నీవు నా పక్షాన వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చి ఉన్నావు. హల్లెలూయా. ఒకవేళ న్యాయం జరగదని మనం అనుకుంటే దేవుడు అంటున్నాడు, భక్తుడు అన్నట్టుగా, అయ్యా నువ్వు మా పక్షం న్యాయం చేసావు, అందును బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను అని రాత్రి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ప్రభు తప్పక మనకు న్యాయం తీర్చి ఆయన ఉన్నాడని ఉత్తరం ఇచ్చి మనం నడిపించునుగా.